వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నెల్లూరులో జగన్కి హ్యాండ్ ఇచ్చిన మేకపాటి ఫ్యామిలీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ రోజున. ఇక్కడ చూసినట్లయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ రోజున వైఎస్ఆర్సీపీలో అసలు ఆయన ఉన్నారా లేదా, మేకపాటి కుటుంబం వైఎస్ఆర్సీపీలో ఉందా, జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్గా ఉందా అనేది ఒక క్వశ్చన్ వస్తే దానికి ఆన్సరే లేదు వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే అటువైపు నుంచి చూస్తే మేకపాటి కూడా జగన్మోహన్ రెడ్డితోని పూర్తి స్థాయిలో గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే లోకేష్ లాంటి వాళ్ళు నెల్లూరు పర్యటనకు వెళ్తే ఆయన లోకేష్‌తోని అంత అసోసియేట్‌గా ఆయన పరిపాలన కూడా ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఎప్పటి నుంచో ఈ చర్చ ఉన్నప్పటికీ లేటెస్ట్‌గా నెల్లూరు కేంద్రంగా వైసీపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు అటు మేకపాటి ఫ్యామిలీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లే, జగన్మోహన్ రెడ్డికి దూరమైనట్లే అన్న చర్చని తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి. అసలేం జరిగింది? అసలు మేకపాటి లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీ, ఒక నిండైన వ్యక్తిత్వం ఉంది అని పేరున్న మేకపాటి లాంటి వాళ్ళు ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డితోని గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే, దానికి నిజంగానే సాలిడ్ రీజన్సే ఉన్నాయి. మనం ఇక్కడ ఫ్లాష్ బ్యాక్‌ని టచ్ చేసే ప్రయత్నం చేయాలి. మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక మంచి పేరుంది. ఆయనకు ఒక మంచి పారిశ్రామికవేత్తగా, ఒక మంచి నిజాయితీ కలిగిన వ్యక్తిగా కూడా. నెల్లూరు పెద్దాయన అనేవాళ్ళు ఆయన అప్పట్లో. అలాంటి మేకపాటి కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. పలుసార్లు ఎంపీ కూడా పనిచేయడం జరిగింది. అయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి ఆయన నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట ఫస్ట్ నడిచిన ఫ్యామిలీ ఎవరైనా ఉందంటే అది మేకపాటి ఫ్యామిలీనే. గౌతమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్లాస్‌మేట్ కావడం, వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం కూడా దీనికి ఒక లీడ్ చేసిందనుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జైల్‌లో ఉన్న సమయంలో ఉప ఎన్నికలొస్తే మొత్తం ఆ రోజు 2 ఎంపీ స్థానాలు కూడా వచ్చాయి, ఎమ్మెల్యే స్థానాలతో పాటు. ఆ 2 ఎంపీలో ఒకటి కడప జగన్మోహన్ రెడ్డిది, ఒకటి మేకపాటి. రిజైన్ చేశాడు మేకపాటి జగన్మోహన్ రెడ్డి కోసం. కడపలో అత్యంత భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయితే, మేకపాటి సెకండ్ హైయెస్ట్ మెజారిటీ సాధించారు. అంత సాలిడ్‌గా ఆయనకి ఫాలోయింగ్ ఉండేది నెల్లూరులో కూడా. ఇక ఆయన కొడుకైన గౌతమ్ రెడ్డి 14 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ దక్కింది. ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మేకపాటి కూడా ఎంపీ కావడం జరిగింది. మేకపాటి పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వైసీపీ తరపున పనిచేశారు. ఇక ఆ రోజు పార్టీ అధికారంలో లేదు. అయితే 2019 వచ్చేటప్పటికే కొంత మేకపాటి రాజమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల, పార్టీకి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా సఫికేషన్ గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఆయన ఎక్కడ దాచుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు కాదు. అందుకే ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మేకపాటి. అంత నిజాయితీ గల వ్యక్తిగా పేరుంది. వేరేజ్ అక్కడి నుంచి 2019 తీసుకుంటే అప్పటికి మేకపాటి ఆ రోజున నేను ఎంపీగా పోటీ చేయలేనని చెప్పి దూరంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో గౌతమ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. మళ్ళా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆయన ఐటీ మినిస్టర్ కూడా అయ్యారు. అయితే దురదృష్టవశాత్తు కొద్ది రోజులకే గౌతమ్ రెడ్డి ఆయన చనిపోవడం జరిగింది హార్ట్ స్ట్రోక్‌తోని. ఈ పరిణామాల తర్వాత ఈ బాధ్యతలు కొన్ని రోజులు వాళ్ళకి, వీళ్ళకి, బుగ్గన లాంటి వాళ్ళకి అట్లా ఇస్తూ వచ్చి చివరికైతే ఐటీ మినిస్టర్‌గా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయనకి గుడివాడ అమర్నాథ్‌కి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత మెయిన్ మేకపాటి అప్పటికే అసంతృప్తిగా ఉన్నారు ఆయన. సఫికేషన్‌గా ఉన్నారు. తన కొడుకు మరణం ఆయన్ని పూర్తిగా కుంగదీసింది. మంత్రిగా స్థాయిలో ఉండి కూడా. ఇలాంటి సందర్భాల్లో మేకపాటి సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆ రోజు ఉప ఎన్నికలు వచ్చాయి. అటు టీడీపీ పోటీ పెట్టొద్దని నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఏదో పోటీ చేస్తామన్నారు కానీ అంత సీన్ ఉండుండదు అప్పుడు పోటీ చేసిన బీజేపీ. అయితే అలాంటి సందర్భంలో మెజారిటీతో మనకేం అవసరం, ఎలాగలాగా ఎన్నికలు ఫేస్ చేద్దాము, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని మేకపాటి సలహా ఇస్తే, జగన్మోహన్ లేదు లక్ష మెజారిటీ రావాలని చెప్పి పూర్తి స్థాయిలో అక్కడ మేకపాటి ఫ్యామిలీతో డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం చేశారు. ఆ రోజు విక్రమరెడ్డి నుంచున్నారు మేకపాటి ఇంకొక కొడుకు ఎమ్మెల్యేగా. ఆయన గెలిచారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన మాట వినలేదనో, ముక్కుసూటిగా వెళ్తా ఉన్నాడు ఎన్నిసార్లు చెప్పినానో, మేకపాటి నిజంగానే సఫికేషన్ ఫీల్ అయ్యారు. తన కొడుకు పోయిన దుఃఖంలో ఉండగా ఉప ఎన్నికల భారం ఆయన మీద ఇంకా పడింది. సో ఇది ఆయనకి డైజెస్ట్ కాలేదు. సో అప్పటినుంచే అసంతృప్తిగా కొనసాగుతా వస్తున్నారు ఆయన పార్టీలో. ఇక వేరేజ్ మనం చూస్తే అదే సమయంలో ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత. ఆ సమయంలో ఆ రోజు డబుల్ క్రాష్ చేశారు కొంతమంది. ఉండవల్లి శ్రీదేవి దగ్గర నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆన రామనారాయణ రెడ్డి దాకా. వాళ్ళతో పాటు ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి బ్రదర్, రాజమోహన్ రెడ్డి బ్రదర్. గతంలో కూడా 14లో కూడా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది ఉదయగిరి నుంచి. దెన్ ఆయన జగన్మోహన్ రెడ్డి క్రాస్ ఓట్ చేసి పార్టీ నుంచి బయటికెళ్ళి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల కలిసి చేసిన అరాచకాలను ప్రతిరోజు మీడియా ముందు బయటపెడతా ఉండేవాళ్ళు ఆయన. సో ఇలాంటి పరిస్థితుల్లో 24 ఎన్నికలొచ్చాయి. సో 24లో చంద్రశేఖర్ రెడ్డికైతే ఉదయగిరి నుంచి టికెట్ దక్కలేదు. సురేష్‌కి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది టీడీపీ, కాకర్ల సురేష్‌కు. వేరేజ్ గౌతమ్ రెడ్డి లేరు. విక్రమరెడ్డి పోటీ చేసినా ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఇక మేకపాటి అయితే యాక్టివ్‌గా లేరు. అయితే ఇక అప్పటి నుంచి కూడా తానికి ఎప్పుడు అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారాయన.
జగన్మోహన్ రెడ్డి తాను మార్చుకోవాలి, సలహాదారును మార్చుకోవాలి, మంచోళ్ళని పెట్టుకోవాలి అని చెప్పి సలహా ఇచ్చారు ఇటీవలే. అంతేకాదు ఎట్ ద సేమ్ టైమ్ అటు లోకేష్ లాంటి వాళ్ళు వస్తే లోకేష్ పరిపాలన బాగుంది, చాలా మెచ్యూరిటీ వచ్చింది, ఎవల్యూట్ అయ్యావు నువ్వు అని చెప్పేసి లోకేష్ని ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. సో ఆ స్థాయిలో మేకపాటి జగన్మోహన్ రెడ్డితోని గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే తన బ్రదర్ అయిన చంద్రశేఖర్ గానీ, ఈరోజు విక్రమ్ కూడా అంత యాక్టివ్‌గా లేరు పార్టీ తరపున. ఊరక ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆత్మకూరు లాంటి చోట అంత యాక్టివ్‌గా లేని పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో పూర్తిగా మేకపాటి సైలెంట్ అయిన సిట్యుయేషన్ ఉంది. దట్టు ఆయన ప్లేస్‌లో ఎవరెవరో వచ్చారు. ఒక ఆదాల దగ్గర నుంచి ఒక వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళంతా వచ్చినా వాళ్ళలో వేమిరెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు లేరు. అలాంటి తను విక్రమ్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా మంత్రి పదవిని తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ అంతకుముందు, తర్వాత కాకాని ఇలాంటి వాళ్ళకి ఇవ్వడానికి కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో ఈ పరిణామాలన్నీ కూడా మేకపాటిని ఈ రోజున దూరం ఉంచేలా చేస్తున్నాయి పార్టీకి. సో పూర్తి స్థాయిలో తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాదు, తన ఫ్యామిలీ కూడా ఇక ముందు రాజకీయాలు అంత యాక్టివ్‌గా ఉండటానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు అంటా ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆయనకి టీడీపీ నుంచి ఒక రెడ్ కార్పెట్ అయితే పరుస్తూ ఉన్నారు. అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్న మనం సో కాల్డ్ నెల్లూరు పెద్దారెడ్డిలు అందరికంటే మేకపాటికి ఒక క్రెడిబిలిటీ ఉంది రాజమోహన్ రెడ్డికి. అలాంటి నేత కాబట్టి ఈరోజు టీడీపీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కన్విన్స్ చేసినా వాళ్ళు మళ్ళీ రియాక్టివ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లా. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు కేంద్రంగా చేస్తున్న సెల్ఫ్ గోల్సే ఈ పరిస్థితికి కారణమని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.